ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసయ్య నామం పేరిట తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవుని వాక్యాన్ని మనం వినడం వలన అనునిత్యము దేవుని విధానాల్లో మనం ముందుకు కొనసాగడానికి దేవుని వాక్యం మనకు సహాయపడుతుంది. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత కాసేపు ప్రార్థన చేసుకుని బైబిల్లో ఒక పోర్షన్ మీరు చదువుకున్న తర్వాత ఇలాంటి వాగ్దాన సందేశాలు వినడం వలన ఆధ్యాత్మికంగా మీరందరూ అభివృద్ధిలోనికి వస్తారు. వినుట వలన విశ్వాసం కలుగుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వినమన్నారు కదా అని చెప్పి వ్యర్థమైన వాటిని వినమని దేవుని ఉద్దేశం కాదు. క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం వస్తుందని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. ప్రభు గురించి మీరు ఎంత ఎక్కువగా వింటూ ఉంటారో అన్ని ఆధ్యాత్మిక దీవెనలు మీరు పొందుకుంటారు. ప్రభు రూపంలోనికి మనందరం మార్చబడడానికి దేవుని వాక్యం మనకి ఎంతగానో ఉపకరిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం తెరిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తారు. ఆయనే మన బోధకుడు. ఆయన మాటలు మనకు ప్రయోజనాన్ని ఇస్తాయి. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని మనం బైబిల్లో ధ్యానం చేస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ కనిపెడుతున్నారు కదా? బైబిల్ ఉందా మీ దగ్గర? తెరవండి. 31వ కీర్తన 22వ వచనం ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. Psalm 31 and verse 22. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటుని, అయినను నేను నీకు మొర్ర పెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. దావీదు భక్తుడు రాసిన కీర్తన ఇది. 31వ కీర్తనలో చాలా శ్రేష్టమైన అనుభవాలు మనం గమనిస్తున్నాం. భీతి చెందిన వాడనై, ఇంగ్లీష్లో హేస్ట్ అనే పదం అక్కడ వాడబడింది. హిబ్రూలోకి వచ్చేసరికి కఫాజ్ అనే పదం అక్కడ ఉపయోగించబడింది. కఫాజ్ అనే మాటకు మనకు అర్థమయ్యే భాషలో అర్థం చెప్పుకోవాలనుకుంటే ఏ సడన్ ఫియర్, అకస్మాత్తుగా భయపడ్డం, భీతి చెందిన వాడనై అన్నాడు. నిజమే, మానవ జీవితంలో కొన్ని పరిస్థితులు, అననుకూలమైన పరిస్థితులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సడన్గా భయపడ్డం. కొంతమంది చూడండి, అప్పటిదాకా బాగానే ఉంటారు, సడన్గా ఏదో రకమైన ఆలోచన రాగానే ఎక్కడో చోట నిశ్శబ్దంగా కూర్చుండిపోతారు. ఎందుకంటే ఇలా కూర్చున్నారు, ఏం జరుగుతుందంటే ఏమోనండి, ఒకలాంటి కలత, ఒకలాంటి భీతి, ఒకలాంటి భయం నన్ను కమ్ముకుందని చెప్పి బాధపడుతూ ఉంటారు. రాత్రి పడుకుంటారు, మధ్యరాత్రి ఎప్పుడో మెలకువ రాగానే లేచి ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. భయం వేస్తుందండి, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. భీతి చెందిన వాడనాయి. భక్తుడైన దావీదు జీవితంలో కూడా భీతి వచ్చింది, ఒక సడన్ ఫియర్. ఎందుకోసం అంటే తన జీవితంలో ఎన్నోసార్లు శత్రువులు అతన్ని తరుముతున్నారు. ప్రతికూల వాతావరణాలని కూడా తన చుట్టూ ఒక మబ్బువలే కమ్ముకుంటున్నప్పుడు భయపడడం, భీతి చెందడం సహజమే. అయితే ఆ భయంలో కొనసాగాలని, ఆ భీతిలోనే కొనసాగాలని దేవుడు ఉద్దేశించట్లేదు. ఇక్కడ భక్తుడు చక్కని మాదిరి ఉంచాడు. అలాంటి పరిస్థితుల్లో నాకు భయం వచ్చినప్పుడు, భీతి వచ్చినప్పుడు నేను ఇక నాశనం అయిపోయినేమో, దేవుడు నన్ను చూడడం లేదేమో, ఆయనకు కనబడకుండా నేను నాశనం అయిపోయినేమో అని భయపడ్డాను. అయితే నేను ఎప్పుడైతే దేవుని వైపు చూశానో, ఆయన సన్నిధిలో మొర్రపెట్టానో, ఆయన నా విజ్ఞాపన ధ్వని ఆలకించాడు. మీకు విషయం తెలుసా, భయంలో చాలా రకాలైన అభిప్రాయాలు మనం బిల్డ్ చేసుకుంటాం, అనేసుకుంటాం. చాలా ఇలా అవుతుందేమో, ఇలా అయిపోద్దేమో, అలా అవుతుందేమోనని అనుకోవడం ఎక్కువైపోద్ది ఎప్పుడంటే భయంలో ఉన్నప్పుడు. వాస్తవానికి దేవుడు మనల్ని ప్రేమించేవాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయనకు కనబడని సృష్టము ఏది లేదని బైబిల్లో రాయబడింది. కానీ భక్తుడు అనుకున్నాడట, నేను ఆయన కనబడకుండా ఉన్నాను, ఆయన నన్ను చూడడం లేదు కాబట్టి ఇంక నేను నాశనం అయిపోయాను, ఇంక నా జీవితం ముగించబడింది, నా బ్రతుకు అయిపోయిందనే బాధ, నిరాశ అతనిలోనికి వచ్చేసినప్పుడు ఆ నిరాశలోనే ఉండిపోకుండా భక్తుడు చేసిన పని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాడు. హీ క్రైడ్ అవుట్ అంటు గాడ్. దేవుని వైపు చూచి మొర్ర పెట్టాడు. దేవుని బిడ్డలంగా మనం చేయాల్సిన పని అదే. కష్టాలు రావు అని బైబిల్ చెప్పట్లేదు, ఇబ్బందికర పరిస్థితులు క్రైస్తవ జీవితంలో రావు అని బైబిల్ చెప్పట్లేదు. కానీ అలాంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి మొర్ర పెట్టడం. ఎందుకంటే ఆయన మన మొర్ర ఆలకించేవాడు. ఇర్మియా 33:3లో మనకు తెలుసు కదా, నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అంటే ఉత్తరం ఇస్తానేమో, ఆలోచిస్తానేమో, చూద్దాం అని దేవుడు అనలా. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రామిస్ మనకిచ్చారు. ఐ విల్ ఆన్సర్ యూ, నీ ప్రార్థనకు జవాబు ఇస్తాను. భక్తుడు దేవుని సల్ల మొర్ర పెట్టాడంట. నిజమే దేవుని బిడ్డలారా, భీతి చెందినప్పుడు, ఒక సడన్ ఫియర్ మనల్ని అటాక్ చేసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధికి రావడం. Wherever you are, close your eyes and look unto God who is standing by you. నీ కొరకు నిలబడుతున్న దేవుడు,
నీ పక్షాన ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన దేవుడు, అసాధ్యాలను సుసాధ్యపరచగలిగే దేవుడు. ఇది నా జీవితంలో ఆఖరి రోజేమో అనుకుంటున్నప్పుడు, లేదు, ఆశీర్వాదానికి ఇదే ప్రారంభం, ఇంకా చాలా ఉంది అని నిన్ను నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టగలిగితే దేవుడు నీ విజ్ఞాపన ధ్వని ఆయన ఆలకిస్తాడు. విజ్ఞాపన ధ్వని, ఇంగ్లీష్లో సప్లికేషన్ అనే మాట అక్కడ రాయబడింది. నీ ప్రార్థన ఆలకించువాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఏదో ఒక సంఘటనను బట్టి, ఏదో ఒక పరిస్థితిని బట్టి భీతి చెందిన వాడవై, భయము నొందిన దానవై, దేవుడు నన్ను మర్చిపోయాడు, నేను నాశనమైపోతున్నాను, ఆయన కంటికి కనబడకుండా నాశనమైపోతున్నానని భక్తుడు అనుకున్నట్టుగా నేను కూడా అనుకుంటున్న పరిస్థితిలో ఉంటే, ఐ వాంట్ యు టు ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మీ విజ్ఞాపన ధ్వని ఆలకించి మీ ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చగలడు. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, ఆయన వైపు చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కొన్నిసార్లు మా జీవితాల్లో కూడా భీతి చెందిన వారమై, అకస్మాత్తుగా భయం పొందిన వారమై, మేము నాశనమైపోతున్నామేమో అనుకుంటున్న తరుణంలో మా విజ్ఞాపన ధ్వని ఆలకించే దేవుడు నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే అలాంటి సిచ్యువేషన్లు ఈరోజు ఉన్నారో వారు చేస్తున్న ప్రార్థన అంగీకరించండి. ప్రతి విధమైన ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించండి. బలమైన నీ సన్నిధి కాంతి, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చే నీ సన్నిధి కాంతి వారి మీద ఉదయింపజేసి, ప్రభువా, ఘనమైన నీ నామాన్ని మహింపరుచుకోమని నీ పాదాల చెంత వేడుకుంటూ, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, దుఃఖంలో ఉన్నవారిని సంతోషంతో నింపండి. ఈ రోజంతట్లో కావాల్సిన దీవెన మా ప్రియులందరికీ మీరే ప్రసాదించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.